ముందుగా కాన్వా యాప్ ఓపెన్ చేయండి. టైప్ చేస్తే టెంప్లెట్స్ ఓపెన్ అవుతాయి. దానిలో మనకు కావాల్సిన కేటగిరీ స్క్రోల్ చేసి నచ్చింది ఓపెన్ చేయాలి. నేను హౌ టు ఎర్న్ మనీ అనే టెంప్లెట్ ఓపెన్ చేసి దాన్ని ఎలా సింపుల్గా ఎడిట్ చేయాలో చూపిస్తా. ఓపెన్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. దానిలో చాలా ఆప్షన్ క్రియేట్ చేసి ఉంటాయి. విడివిడిగా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫోటోని రీప్లేస్ చేసి నా ఫోటో పెడుతున్నా. ఫోటో క్లిక్ చేయగానే హైలైట్ అయ్యి ఈ విధంగా చూపిస్తుంది. క్రింది రీప్లేస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. దాని నుండి నా ఫోటో క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్ అవుతుంది. ఫోటో నుండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. దానికి కింద బిగ్ రిమూవర్ అని కనిపిస్తుంది. క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. కాన్వా ఫోటో కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన ఆప్షన్ కూడా ఎడిట్ చేసి మన టెక్స్ట్ యాడ్ చేయవచ్చు. పైన నా పేరు చేంజ్ చేసా. అదేవిధంగా మిగిలినవి కూడా వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్లో చేంజ్ చేసుకోవచ్చు, లేదా మనకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. నాకు ఇవన్నీ డిలీట్ చేసి కొత్తగా టైటిల్ ఇద్దామనుకుంటున్నా. క్రింద టెక్స్ట్ క్లిక్ చేస్తే యాడ్ హెడింగ్ చూపిస్తుంది. ఒక శాంపుల్ టైటిల్ టైప్ చేద్దాం తెలుగులో. దీని కలర్ చేంజ్ చేయొచ్చు మనకు నచ్చిన విధంగా. దీని ఫాంట్ యాడ్ చేస్తే టెక్స్ట్ ఫాంట్ చేంజ్ అవుతుంది. దీంట్లో రామభద్ర అనే ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత రెస్ట్కి బ్యాక్గ్రౌండ్ కూడా చేయొచ్చు. క్రింది ఎలిమెంట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి దానిలో టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేస్తే ఈ విధంగా చూపిస్తాయి. దానిలో ఒకటి చూజ్ చేసుకొని మనం రాసిన టైటిల్ కింద వచ్చేటట్లు సెట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకా టెక్స్ట్ యాడ్ చేసి దానికి నచ్చిన టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయొచ్చు. మొత్తం క్లియర్గా కనిపించేటట్లు టోటల్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మారుతాం. దీనికి తోడు ఈమోజీ కూడా యాడ్ చేయొచ్చు. ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఫేస్బుక్ డాలర్ నోట్ ఇలా చాలా ఇమోజెస్ ఉంటాయి, అవి యాడ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ కూడా మనకు నచ్చిన విధంగా నీట్గా కనిపించే విధంగా మార్చుకోవచ్చు. తర్వాత పైన డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేస్తే PNG ఫార్మాట్లో డౌన్లోడ్ చేస్తుంది. ఇది సింపుల్ థంబ్నెయిల్. దీనిలో చాలా అడ్వాన్స్డ్ థంబ్నెయిల్ క్రియేట్ చేయొచ్చు. కొద్దిగా ఓపికగా చేస్తే మంచిగా వస్తుంది. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ.